చర్చిని బట్టి మేము ఇండివిడ్యుయల్‌గా ఎళ్ళే చర్చిని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. దళసంలో మా ఇంటి పైన చర్చిని బట్టి కూడా ప్రభా నాయన, ఆ చర్చిలు బాగా నడవడానికి ప్రభా నాయన అనేక మంది నీ మార్గాన్ని తెలుసుకొని ప్రభా నీ బిడ్డలుగా జీవించడానికి సహాయం చేయండి ప్రభా నాయన. అలా చర్చ్ నడిపించిన పాస్టర్స్‌ని, పాస్టర్ ఫ్యామిలీని, పాస్టర్‌ల టీమ్‌ని, అలాగే చర్చ్ సంఘ పెద్దల్ని, చర్చికొస్తున్న ప్రతి సంఘస్థుని ప్రభా మీరే ముట్టి ప్రభా నాయన వారి ఆశలను తీర్చండి ప్రభా నాయన. మీరే నిజమైన దేవుడని తెలుసుకుని ప్రభా నాయన నీ రాజ్యంలో ప్రవేశించే బిడ్డలుగా వాళ్ళు నడుచుకునేలాగా, ప్రవర్తించేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఇంకా ప్రభా నాయన మేము మా తల్లిదండ్రులు నేర్పిన మంచి బుద్ధులను బట్టి ప్రభా నాయన అనేక మందికి మేము సహాయకారిగా ఉండేలాగా, అలాగే ఎవరికి ఏ హాని ఆపద కలగకుండా ప్రభా నాయన మేము జీవించలాగా మా ఫ్యామిలీలో మీరు అద్భుతాలు చేసే విధంగా ప్రార్థన చేస్తున్నాం. ఇప్పటివరకు చేసిన మేలుని బట్టి, బ్లెస్సింగ్స్ బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా నాయన. ప్రతి ఒక్క ఫ్యామిలీని ముట్టండి, స్వస్థపరచండి ప్రభా నాయన. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుసుకునే వరకు ప్రభా నాయన మేమందరం క్షేమంగా సుఖంగా ఉండేలాగా సహాయం చేయమని, ఈ క్రిస్మస్ సీజన్‌లో మేమందరం సంతోషించి క్రిస్మస్‌లో, సెమీ క్రిస్మస్‌లో ఇంకా అన్ని విధాలుగా మేము సంతోషించి ప్రభా నాయన నీ నిజమైన రాకడను మేము తెలుసుకొని ప్రభా నాయన ఆ విధంగా జీవించి అనేక మందికి సహాయపడే విధంగా ఉండేలాగా మాకు సహాయం చేయమని, అలాగే రాత్రి పడుకుంటున్న మా పడకల చుట్టూ బంగారు గావిలాంటి సుఖంగా దయచేసి సూర్యనారాయణ మళ్ళీ దయచేయమని, ఈ చిన్న ప్రార్థనలు ఏమైనా తప్పుదల ఉంటే క్షమించమని త్వరలో రానున్న యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్, ఆమేన్. ఆమేన్. అరే బబ్లీ, హ్మ్. ఆ వీడియో మళ్ళీ నేను చూశాను. హ్మ్. ఇది మొన్న అప్పుడు మార్చిలో జరిగింది. అంటే అప్పుడు అన్ని బాగుందిరా, చాలా బాగా వచ్చింది. పైగా దీంట్లో చూస్తుంటే ఎవరైతే మళ్ళీ స్పెషల్ గా మాట్లాడుతున్నారో వాళ్ళు ఫోకస్ చేసి తీశారు కదా, రెండు మెర్జ్ చేశారో లైవ్ లో పెట్టినట్టున్నారు. ఆ లైవ్ అంతా ఎందుకు వచ్చింది 3.5 hours ఉంది, కానీ చాలా మిస్ అయ్యాను. అయితే నేను నందయ్య గారు వాళ్ళ వైఫ్ వచ్చారు, అట్లాగే ప్రసాద్ వాళ్ళ వైఫ్ రాలేదరా. ప్రసాదరావు గారు ఒక్కరే విజయవాడ నుంచి అతన్ని కూడా వచ్చారు. చీఫ్ కూడా బలవంతంగా లాక్కొచ్చాడు టికెట్ బుక్ చేసి. చాలా మంది తీసుకొచ్చాడు చీపుగాడు. వాళ్ళందరూ మళ్ళీ ఆటాడుతుంటే చూసాను నేను. వాళ్ళందరూ చాలా బాగుంది, మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. దాన్ని ఎక్స్పీరియన్స్ గా తీసుకుని పిలవడం అనేది మనందరం ఇండివిజువల్ కుమారుని దగ్గర నుంచి నా దగ్గర కూడా ప్రత్యేకించి మనం పిలిస్తే ఇంకా బాగుంటది. మన ఫ్యామిలీ మెంబర్స్, అవునవును, అమ్మ ఫ్యామిలీ మెంబర్స్, నాన్న ఫ్యామిలీ మెంబర్స్, మనకి అప్పుడు అప్పట్లో మనం బిజీ అయిపోయాము, ఏదో సగం సగం చూస్తాము, వెళ్ళిపోయాము, బిజీ పడిపోయాం. తీరిగ్గా ఉన్నట్టు 3 hours చూస్తే చాలా బ్రహ్మాండంగా ఉంది అదంతా. 3.5 నేను చూసాను రా. అందరూ చాలా బాగా వచ్చింది. హర్ష్ కుమార్ బాగా షేర్ చేసుకున్నాడు. ప్రతి వాళ్ళకి అక్కడ లేట్ అనిపించింది. ఇలా చూసుకుంటుంటే మధ్య మధ్యలో ఇంకొకటి, అందరూ స్టేజ్ మీదకి రాకపోయినా ఇక్కడ చేసినప్పుడు కూడా మీరు వీడియో బాగా తీశారు, కవరేజ్. వాళ్ళ అత్తగారు కూడా ఎక్కడో కూర్చుంటూ జూమ్ చేసి వాళ్ళు చాలా బాగా తీశాడు. ప్రతి వాళ్ళ చేత షేర్ చేశారు రా, బాగుంది. అందరూ స్టేజ్ ఎక్కాల్సిన అవసరం లేకుండా మైక్ ఎక్కడ పడితే అక్కడ పట్టుకెళ్ళిపోయి అంటే వాళ్ళకు కూడా అంత అనిపించలేదేమో. ఇప్పుడు చీఫ్ వాళ్ళు బబ్లీ వాళ్ళ మామగారు కూడా వాళ్ళ టేబుల్ మీద కూర్చుంటే చేస్తే ఈయన జూమ్ చేసి ఎంత మంచిగా తీసాడు అక్కడ. కెమెరా ఇప్పుడు మెయిన్ ఏంటంటే అమ్మా నాన్న కాంటెంపరీ వాళ్ళు అంత స్టేజ్ ఎక్కాలంటే కుదరదు, ఏం ఎక్కుతాలని కూర్చుని పోతారు. భయపడతారు, ఎన్ని ఉంటాయి. ఇక్కడ అయితే చాలా రీఛార్జ్ చేసుకున్నారా. చాలా అక్కడ మళ్ళీ మళ్ళీ చూసి అక్కడ ఉండి ఫీల్ అయిపోయి, నేనైతే మళ్ళీ అక్కడ ఉన్నట్టుగా ఫీల్ అయిపోయి 3 hours చూసాను. మళ్ళీ ఆ పాటలు పాడినప్పుడు కూడా ఎంత బాగా పాడాడరా. నేను ఒక హాఫ్ అన్ అవర్ లో జాయిన్ అవుతాను, మీరు కంటిన్యూ చేస్తాను. స్టార్ట్ అయిపోయింది మీటింగ్. నేను కూడా రజనీ ప్రొసీడ్ అవరా. రజనీ అరే నేను ప్రార్థన చేస్తాను, సేఫ్టీ సైడ్ మళ్ళీ వాళ్ళు మెసేజ్ అయ్యేదాకా చాలా టైం పడుతుంది. ప్రేయర్ చేసి అప్పుడు ఉంటాను నేను లైన్ లో. ప్రేయర్ చేయ, ఓకే. కానీ ఉండండి రా, వెళ్ళిపోవచ్చు. అదే ఉంటాంలే. మీ ఓకే, కళ్ళు మూసుకోండి. ఇప్పుడు నేను ప్రేయర్ చేసేది నా మాటలు కూడా వినిపించాలి ఈ వీడియోలో. అది నేను అప్డేట్ చేశాను కదా, నా అప్లికేషన్లో రికార్డ్ చేస్తాను. నేను ఇందాక నుంచి బబ్బుగడి పాట దగ్గర నుంచి అది అందరికీ అప్లోడ్ చేసి పంపిస్తాను. దేవాయస్నైనా స్తోత్రం తండ్రి, దయగల ప్రభా కృపగల తండ్రి, మమ్మల్ని ఎంతవరకు సజీవు లెక్కలు ఉంచినందుకు వేలాది స్తోత్రం తండ్రి. మరి ముఖ్యంగా గడిచిన వారం నుంచి వారం వరకు చల్ల రెక్కల కింద కాచి కాపాడుతున్నందుకు వేలాది స్తోత్రం తండ్రి. ఎక్కడెక్కడ ఉన్నప్పటికీ మా తల్లిదండ్రుల, పిల్లల కుటుంబాలందరూ ఆయా ప్రదేశాల్లో ఉంటున్నప్పటికీ ఆన్లైన్లో ఇలా నీ పాద సన్నిధికి వచ్చి మిమ్మల్ని పాటల ద్వారా, వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా మిమ్మల్ని స్తుతించుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు తండ్రి. ఎక్కడైతే 2-3 కూడి ప్రార్థిస్తారో అక్కడ మీరు ఉంటానని సెలవిచ్చారు తండ్రి. మీ సన్నిధి ఉంటుందని మేము నమ్ముచున్నాం తండ్రి. నాయన మా ప్రార్థన ఆలకించండి, మాకు కావాల్సిన ప్రతిఫలాలు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా నాయన మా ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. కావాల్సిన అవసరతలు, అక్కర్లు తీర్చండి.
మా యొక్క ప్రతి ఒక్క కుటుంబం చుట్టూ నాయన నీ కంచెను ఉంచండి, కాపుదల ఉంచండి. ఎటువంటి దుష్ట శక్తులు పనిచేయకుండా, ఎటువంటి దుష్ట కళ్ళు పడకుండా దూరంగా నెట్టండి ప్రభా. ప్రతి ఒక్క కుటుంబం తండ్రి నాయన మీకు మాదిరికరంగా ఎంతో మందికి దీవెనకరంగా తండ్రి నీ యొక్క సువార్త పనిలో బలమైన సాధనాలుగా వాడుకోమని అడుగుచున్నాను తండ్రి. మరి ముఖ్యంగా నాయన మా వ్యక్తిగత జీవితాల్లో తండ్రి నాయన నీ కొరకు సాక్షులుగా ఉండుటకు సహాయం చేయండి. మరి ముఖ్యంగా నాయన మీ వాక్యాన్ని మా హృదయంలో నింపి దాని ప్రకారంగా మేము నడుచుకున్నట్టుకు సహాయం చేయండి. మాలో ఉన్న బలహీనతల నుంచి విడుదల దయచేయండి. మాలో ఉన్న దురాత్మల నుంచి విడుదల దయచేయండి నాయన. అట్లాగే తండ్రి నాయన ఒక భేద విధురాలు నాయన మిమ్మల్ని నాయన ఎంతగానో ప్రేమించింది కాబట్టి, ఎక్కువగా ప్రేమించింది కాబట్టి ఎక్కువగా క్షమించబడ్డాను అని చెప్పినట్టుగా నాయన మేము ఎక్కువగా మిమ్మల్ని ప్రేమించడానికి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. తద్వారా మేము ఎక్కువగా క్షమింపబడటకు సహాయం చేయండి తండ్రి. అట్లాగే తండ్రి నాయన మా కుటుంబాల్లో కావాల్సిన అవసరతలు అక్కర్లన్నీ తీర్చి ఆయురారోగ్యాలు అనుగ్రహించమని అడుగుతున్నాం. ఈ రాత్రి మీ యొక్క పడుకొచ్చుండగా మా యొక్క గృహాల చుట్టూ మీ సన్నిధించండి. మా హృదయాల్లో మీ శాంతి సమాధానాలను అనుగ్రహించండి. నీ చిత్తమైతే మరొక వారంలో నాయన మేమందరం కలిసి సంతోషంగా నిన్ను స్తుతించుకునే భాగ్యం దయచేతండి. నీ రాకడ వరకు నాయన మిమ్మల్ని పట్టుకొని నాయన మీ రాకడికి సిద్ధపడి ఉండుటకు సహాయం చేయమని అడుగుచు ఈ చిన్న ప్రార్థన అంగీకరించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పేరట మిక్కిలి వినయంగా బ్రతిమలాడి వేడుకొచ్చున్నాం నాయన. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఏడి బబ్లీ ఏడి బేబీ ఏడి సుజాతక్క నువ్వు కనిపించట్లే.